ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సినిమాకి ఒక వేరే వేరే ఆబ్జెక్ట్ ఒక పర్పస్ ఉంటుంది. సినిమా తీయడానికి ఎంటర్టైన్ సినిమా చేయొచ్చు, లేకపోతే హారర్ సినిమా చేయొచ్చు, కామెడీ సినిమా చేయొచ్చు, గ్యాంగ్స్టర్ సినిమా చేయొచ్చు. కానీ ఒక మీడియం అనేది మనం ఉపయోగించుకున్నప్పుడు దానికి ఉన్న పర్పసెస్ ఒక స్ట్రాంగ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సినిమా కన్నా ఒక పొలిటికల్ కమెంట్ అనే మాట వాడచ్చు డిస్క్రైబ్ చేయడానికి. అప్పుడు దీంట్లో మ్యాక్సిమం ఎంతమందికి రీచ్ అవ్వాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. అది కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ థియేటర్లు చేసి ఎన్ని టికెట్లు అమ్ముతాయి అలాంటి దానికన్నా ఎక్కువ. సో అది వేరే ఈ ఆస్పెక్ట్స్ అలాగే ఫస్ట్ పార్ట్ అనేది ఆబ్వియస్గా అప్పుడు లోకేష్ చేసిన దాని వలన చేసాం. కానీ ఫస్ట్ నుంచి మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కట్ చేస్తారు సీన్స్ చాలా మటుకు ఇలాంటి అలాంటి అని ఒక కన్సర్న్ నాకు ఉంది. కాబట్టి ఫస్ట్ నుంచి మొత్తం ఒక వెబ్ సిరీస్ చేసి పెడతాం. వెబ్ సిరీస్ అనేది కరెంట్ యాక్ట్స్ రాదు కాబట్టి దాని వలన డిసిషన్ చెప్పడం అనేది థియేటర్లో కాకుండా డైరెక్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన కథ కాబట్టి ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నుంచి మళ్ళీ మిగతా అమెజాన్స్ టోటల్ అన్ని ప్లాట్ఫామ్స్లో ఫేజ్ వైజ్ రీచ్ నెక్స్ట్ 5-6 days. సో ఇది ద పాయింట్ ఆఫ్ వై వి డిడ్ నాట్ రిలీజ్ ఇన్ థియేటర్స్. లేకపోతే సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు నేను ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది ఈ ముగ్గురు క్యారెక్టర్స్, జగన్ గారు, సీరియల్, పవన్ కళ్యాణ్. వాళ్ళ ముగ్గురిని నేనైతే స్టడీ చేసిన నా రిసోర్సెస్ నుంచి నాకున్న బేసిక్ కాంటాక్ట్స్ నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అర్థం పట్టినట్టు చూపించాలి. నాకు అర్థమైంది, నాకు తెలిసింది అనేది నా ముఖ్య ఉద్దేశం. హలో గారు, ఫస్ట్ పార్ట్ థియేటర్స్లో రీచ్ చేశారు. దాంట్లో చాలా వరకు పేరు మార్చారు, ఫేస్ కరెక్ట్ చేయడం అంతా ఉంది. సో సెకండ్ పార్ట్ థియేటర్స్లో రిలీజ్ అయిపోవడానికి కారణం అంటే ఇంపాక్ట్ తగ్గిందనిపించిందా, లేదంటే వేరే సెన్సార్ బట్ తీసిన ఉద్దేశం అది ఏమాత్రం డైవర్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎవరండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మన పొద్దున్న వేపిస్తే ఇప్పుడు వాళ్ళు జగన్ సైపో అంటారు, జగన్ కావాలని జర్నలిస్ట్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ప్రతిసారి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అనేది అంత పబ్లిక్గా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో తనకు అర్థమైన చూపించడం ఆపడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాకపోతే మనం కొన్ని యాక్ట్ ఉంది కాబట్టి ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. సో అది ఏ మాత్రం దాన్ని అలాంటి ఎఫెక్ట్ తగ్గకుండా సీన్స్ కట్ అవ్వకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా డైరెక్ట్ చెప్పిన ప్రకారం తీసి. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్ చూపించారు, అంటే మధ్య ఆర్టీవీ గురించి కాన్వర్సేషన్స్ అనేవి. సో అవి పబ్లిక్ డొమైన్లో సీన్స్ కదా. సో మీకు అక్కడ అంత క్లోజ్ సక్సెస్ ఎవరున్నారు వాళ్ళ గురించి మీకు లేదా ఊరికి రాస్తున్నారా, నిజంగా జరిగింది మీకు? సినిమాలో ఏ సీన్ కూడా చూస్తే నా గురించి మాట్లాడింది అది పక్కన పెడితే ఏ సినిమా కూడా నమ్మడానికి ఆస్కారం లేదు. నేను అక్కడ ఉండాలి కాబట్టి సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. గాంధీ సినిమా తీసినప్పుడు ఆయన గాంధీ కస్తూర్బా అయినప్పుడు మన ఆయన తెలుసు ఏ సినిమా అయినా మీకు బయోపిక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద వేసి తీసినప్పుడు మీ ఇంటర్ప్రిటేషన్. కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమి నేను ఒక థ్రిల్లర్ లాగా ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పేయడం, లేకపోతే ఏదో ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి ఆలోచన చేసి అలా ఏం చెప్పలేదు కదా. కేవలం వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి పొద్దున్న లాస్ట్ 1 month 2 months 3 months నుంచి జరుగుతున్న డ్రామా చూస్తే యాక్చువల్గా ఎలా జరుగుతుందని ఫీలింగ్ ఉంటుంది కదా. అది మీరు చెప్పేది. సో దట్ డెఫినెట్లీ ఈజ్ మై ఇంటర్ప్రిటేషన్. అయితే యాక్చువల్గా లాస్ట్ ఒక 10 minutes సాంగ్ చెప్పి వెయ్యప్పుడు సాంగ్ అనేది ఉంది యాక్చువల్గా. సో దాంట్లో అంటే ఎంత కంటెంట్ ఉందనే దానికన్నా కూడా దానికి ప్రజెంట్ చేసే విధానానికి చాలా మందికి అంటే దీనికి ఏం కోపం ఉందా అనే ఒక చిన్న నా పాయింట్ ఒకటి, నేను చంద్రబాబు నాయుడు నా లైఫ్లో కలవలేదు, నేను ఎక్కువ ఇంటరాక్ట్ చేయలేదు. ఈరోజు థర్డ్ పార్టీ ద్వారా కూడా ఇంటరాక్షన్ అవుతుంది. సో నాకు ఆయన మీద కోపము లేకపోతే కలిసి ఎందుకు ఉండదు.
కాకపోతే పొలిటికల్ ఫిగర్ అండ్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్. సో నేను ఒక ఇంటర్ప్రిటేషన్లో ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఒక లిమిట్ చేస్తారు. అది చేసే విధానంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నమ్మితే అంత స్ట్రాంగ్గా కామెంట్ చేస్తారు. సో అది నేను పాడిన విధానానికి అది దట్ ఈస్ మై ఆన్సర్. హాయ్ సార్. సో వెయ్యి తప్పుల సాంగ్ గురించి ఉంది కదా సార్, అసలు ఏం తాకి పాడారు సార్? కొంచెం అంతా తాగితే వాయిస్ డౌన్ ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓవర్గా తాగైతే పాడిన అంత ఎనర్జీ అదైతే అవ్వదు. రెగ్యులర్ బ్యాండ్ నిజంగా చెప్పాలంటే అవుపాలు తాగి సో సార్ అందులో ఒక డైలాగ్ ఉంది, అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో చెప్పించారు ఏమంటే నేను ఎవరో ఏం చేయలేరని తారసపడుతున్నాం, అందుకే నీకు ఎలా జరిగింది. ఇప్పుడు మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో సార్, బికాస్ మీరు చాలా ధైర్యంగా చూస్తున్నారు, ఏదైనా మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో సార్. చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరి మీద కామెంట్ చేస్తున్నాం. మనకు వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజీవ్ కాలంలో ఫెడరలిజంలో అలా బతకట్లుగా డెమోక్రసీ అండ్ ఐఎమ్ వెల్ విత్ మై రైట్స్ టు సే వాట్ ఐ వాంట్ టు సే. సింగర్గా ఏమన్నా కొనసాగే అవకాశం ఉన్నాయండి? అప్పుడప్పుడు గొడవలు వచ్చినప్పుడు చెప్తాను, అంటే ఇంటర్ పెట్టుకుందాం అనుకున్నా అలాంటో గంట ముందే లేచిపోతాం అనమాట. హలో సార్. సార్ ఇప్పుడు ఈ శబ్దంలో మనం చూస్తే, దీపంలో శబ్దంలో చూస్తే లోకేష్ గారి పాత్ర ఎందుకు అంత రివీల్ చేయలేకపోయారు? అదే అడుగుతున్నాను సార్. అంటే ఐ ఫెల్ట్ ఆన్ వన్ లెవెల్ అసలు ఆయన రిలీజ్ చేయాల్సిన సంగతి దానిలో లేదు అన్న విషయం. సినిమా చూసాం డైరెక్టర్ అంటే మీరు ఇంత ముందు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినప్పుడు పబ్లిక్ డొమైన్ లో లేనివి సీన్స్ ఉంటాయన్నారు, కానీ మోస్ట్లీ చూస్తే అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉండేవి డిస్కషన్ లో జరిగిన సీన్స్ ఉన్నాయి. కొత్తగా ఏమి అనిపించలేదు. అంటే పబ్లిక్ డొమైన్ లో న్యూస్ పేపర్స్ లోని, న్యూస్ లోని, టీవీలోని చూసిన సీన్స్ వాటిని రిప్లికేట్ చేసినట్టు ఉన్నాయి. పాయింట్ బిహైండ్ ద సీన్స్ మీకు ఫైనల్ గా ఒక రిజల్ట్ చెప్తారు. పబ్లిక్ డొమైన్ లో ఉండేది ఎవరో ఏం చేసుకున్నారు, దానికి దారి తీసిన సన్నివేశాలు ఉన్నాయి. అందుకని ఫైనల్ గా ఒక బయోపిక్ అంటే రియలిజం కాకుండా కొత్తగా ఉంది కదా. ఈ లాస్ట్ సాంగ్ క్లైమాక్స్ సాంగ్ కదా, సాంగ్ లిరిక్స్ ఎవరు రాశారు? మీరే రాశారంటే సార్. అంటే ఇది ఒక పొలిటికల్ కాన్సెప్ట్ వస్తుంది. ఈ సినిమా మొత్తం కూడా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తీశారు. కేవలం 4 గోడల మధ్య ఇటు చూసేమో జగన్ క్యారెక్టర్ చూసా, జగన్ లేదా వైఎస్ వారికి వీళ్ళిద్దరిది ఒక రూము, అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరికైనా అంటే 4 గోడల మధ్య తీశారు తప్ప పబ్లిక్ లో ఏముంది, వాళ్ళ ఇమేజ్ ఏంటి, ఎట్లా ఏంటి, అసలు ఇద్దరి గురించి మాట్లాడతానికి ఏమి ఎక్కడ చూపించలేదు. పబ్లిక్ సంబంధం ఏంటండి, మనం చెప్పాలనుకుంటున్న స్టోరీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం కారణంతో చేసేవాళ్ళు అలాంటి మాట్లాడకూడదు. మనం 2 రోజులు మాట్లాడతారు. అంటే రాజకీయం అంటే పబ్లిక్ కదా సార్, పబ్లిక్ పీపుల్కి లోపల చూపిస్తాం. మళ్ళీ పీపుల్ అలా ఆల్రెడీ తెలుసు కదా, వాళ్ళకున్న అభిప్రాయానికి నేను కంపేర్ టు వాట్ ఐ సెడ్. అంటే ఇప్పుడు షర్మిల క్యారెక్టర్ చూపించడం, షర్మిల అంటే మొన్నటి దాకా కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉంది. కాకపోతే దీంట్లో మీరు చూపించడం కొద్దిగా నెగిటివ్, అంటే ఆమె ఎమోషన్స్ తన గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా అది చూపించేది కదా. అంతే కదా, అదే కదా మీరు అదే జరిగింది కదా. ఫైనల్గా ఈ మధ్య జరిగిన పరిణామాలు తీసుకుంటే దానికి జరగకూడదు. సీఎం అనే వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ తో కలిగి ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా సీఎం అంటే ఎప్పుడు చూసినా వైఎస్ బాధ్యతతో ఉంది. ఆమె చెప్తున్న ఆమె అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఆమెకు చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు మీరు బయట చేసే డ్యూటీ బాధ్యత చెప్పలేదు కానీ అంటే వైఫ్ and she also administrated Sakshi paper nantaru and she also publicly spoken speaker. సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడతారు ఎవరైనా సరే. అంటే రాజ్యాంగమైన ప్రమాణం చేసి మరి చెప్పారు సార్, అంటే దానికి సంబంధించి విషయాలు కూడా మా ఎక్కడ కూడా బయట చెప్పారు. ఆయన సీక్రెట్ చెప్పట్లేదండి, పాలసీ డెసిషన్స్ గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నారు, అంతేగాని స్టేట్ సీక్రెట్స్ చెప్పట్లేదు.
కానీ మీరు ఊహించినంతగానే వచ్చింది అనుకుంటున్నారు. ఇది ఇంకా అంటే నాకు ఎలా అనిపిస్తుంది, నేను ఎప్పుడు చెప్పింది ఏంటంటే నా కెపాసిటీ మేరకు నేను సినిమా ఈచ్ పర్సన్ వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. అది నేను చెప్తాను. ఈ సినిమా గురించి అంటే ఇటు వయసు గురించి మిగతా వాళ్ళ నుంచి ఎటువంటిది వచ్చింది ఫీడ్బ్యాక్? రకరకాల ఫీడ్బ్యాక్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏ పార్టీ చెందినోళ్ళు, లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ ప్రొడ్యూసర్ సార్ వ్యూహం లాస్ట్ వీక్ రిలీజ్ అయింది థియేటర్స్లో. తర్వాత ఇది నేను ఆల్రెడీ ఫైబర్ నెట్లో వేసాను. వివోడి అన్నారు కదా కలెక్షన్ అంటే ఎంతమంది చూస్తుంటారు ఏమైనా కలెక్షన్స్ వచ్చాయండి? ఆల్రెడీ వివోడి అంటే వీడియో ఆన్ డిమాండ్, వీడియో పేపర్ వన్ డే అయింది, ఇంకా రాలేదు రిపోర్ట్స్. నిన్న జరిగిన ఫైబర్ నెట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేబుల్ వైర్ కట్ చేసి రోడ్ల మీదకి వచ్చి తర్వాత కూడా టెలికాస్ట్ కాకుండా కూడా ఆపే శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తారన్నమాట. దాన్ని సంబంధిత అధికారులు మళ్ళీ పునరుద్ధరించి ఆ కేబుల్ ప్రసారాలని కొనసాగిస్తున్నారు. దానివల్ల శివరాత్రి కొన్ని చోట్ల టెలికాస్ట్ అవ్వలేదు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, సినిమా అనేది థియేటర్లో ఎంత ఇంపాక్ట్ రాకపోతే అది కింద గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్లో ప్రతి ఇంట్లోకి ప్రసారం జరుగుతుంటే వాళ్ళ యొక్క తప్పులు ప్రజలు నమ్ముతారు అని ఒక అమృతాభావంతో అవన్నింటినీ సంబంధిత అధికారులు ప్రభుత్వం పరిశీలిస్తుందని జాగ్రత్తలు తీసుకుంటారు. 2 కోట్లు మీరు కమర్షియాలిటీ పక్కన పెట్టి మీరు మీ ఈ దీనికోసం చేశారని చెప్పారు కదా, ఇప్పుడు కమర్షియల్ కాల్కులేట్ చేసుకుంటే మీకు 100%. ఇది వ్యూహంని థియేటర్లో రిలీజ్ చేస్తారు. అది వసూలు మీరు అనుకున్న విధంగా వచ్చాయి, సాటిస్ఫాక్షన్. దానికంటే కూడా ఆ థియేటర్లో ఏ రోజైనా ఎంత ప్రతిదైనా ఒక వారం రోజులు కొనసాగుతుంది. నేను 350 థియేటర్లు పైగా కొత్త గ్రాండ్ రిలీజ్ చేసాను. మ్యాక్సిమం రీచ్ చేయడానికి మనం సాటర్డే చేయడం వల్ల వీకెండ్స్ సాటర్డే సండేస్ అన్ని షోస్ ఎవరైనా మీరు చూడాలి చూసుకుంటారండి. అంటే చూసుకుని మా ఆంధ్ర అంత బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం శివరాత్రి అడావులు వచ్చేస్తున్నాయి. మనం ఇందాక కరెక్ట్గా చెప్పినట్టు మూవీని మా కన్నా మోటో ఏంటంటే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో ఈ జరిగిన యథార్థ సంఘటన వాళ్ళ దృష్టికి తీసుకోవాలి. ఇదే పార్టీ, ఇదే క్యాస్ట్, ప్రతి కుటుంబం చూడాలి. దానికి తగు విధంగా మనం ఫస్ట్ మన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా రీచ్ అవ్వడానికి ఇమీడియట్గా 1 వీక్ థియేటర్లో కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ డే నుంచి మనం టెలికాస్ట్ చేయడానికి కోరుకున్నాం. అంటే వ్యూహం సినిమా సెన్సార్ నిబంధనలకు లోబడి థియేటర్లో రిలీజ్ చేశారు. అందులో పేర్లు కొన్ని చోట్ల మార్చారు, కొన్ని చోట్ల అలాగే వదిలేశారు. అది చాలా కన్ఫ్యూజన్ అడిగింది. కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈ శబ్దం సినిమాని డైరెక్ట్ గా ఇలా రిలీజ్ చేస్తున్నారు. అది కాదు, శబ్దం సినిమా ఇంకా సెన్సార్ కంప్లీట్ కాలేదు, అప్లై చేస్తున్నాము. అవి చూడటానికి కొంచెం అధికారులు టైం అడుగుతున్నారు, 2 రోజులు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కోడ్స్ వస్తాయి. మనం అనుకున్న పర్పస్ కొన్ని పనులు కొన్ని కార్యక్రమాల కోసం చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని సమయానుకూలంగా కొన్ని చోట్ల రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆలోచన. దాని కోణంలో పార్ట్ 1 మనం రిలీజ్ చేయడం, అది మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా అట్లానే మన ఓటీటీ 2 చేయడం జరిగింది. ఎందుకంటే కంటిన్యూటీ గ్యాప్ రాకుండా ఆ 15 సంవత్సరాల డెకేడ్లో 10 సంవత్సరాలు పార్ట్ 1, 5 years పార్ట్ 2 ఈ రోజు వరకు ఇప్పుడు మీరు చూశారు సీనియర్ ఆర్ట్స్ వరకు. అది ఎలా డీటెయిల్గా ఏమేమి జరిగింది, దాని ఎట్లా జరిగింది అనే దాన్ని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఇమీడియట్గా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. నిజాలు ఎక్కడ మళ్ళీ మర్చిపోకుండా ప్రజలు దగ్గర చెప్తే గుర్తుంది. అంటే 4 గోడల మధ్య జరిగేదంతా ఊహించుకొని రాసి అంటున్నారు కదా, అంత కరెక్ట్ గా పబ్లిక్ నిజం చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చాలాసార్లు నిజం అనేది ఉండదు, ఎవరికి నిజం చేయడానికి ఆస్కారం లేదు. ఏదైనా సరే మీకున్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వాటి తెలిసిన నుంచి మనం విని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని దాని నుంచి మనం నమ్మిన నిజం ఉంటుంది. ఇప్పుడు నిజం ఉండదు, నేను నమ్మిన నిజం ఉంటుంది. నేను ఇలా జరిగిందని నేను నమ్ముతున్నాను, నాకున్న సోర్సెస్ ద్వారా ఎవరైనా చేసేది
ఎందుకంటే ఎవరికి కూడా కొనడానికి ఆస్కారం లేదు. కానీ చూపించే జనాలకు టీవీలో చెప్తారు, ఇన్వెస్టిగేషన్ చెప్తారు, ఇది ఉన్న రకాల లేదు. వాళ్ళు డాట్స్ కనెక్ట్ చేస్తారు, ఇలా జరిగింది నిజం అనేది నమ్మకంగా ఉండాలి. అందుకని దానికి ఆన్సర్ మీరు చూసినప్పుడు ఇది నిజం కాదని మీరు ఎప్పుడు అనుకుంటారు, మీకు వేరే నిజం తెలుస్తాయి, అది మీకు కన్విన్స్ అయింది, అది ఆఫీస్ మీకు అదే కదా అందరూ చేసింది. టీవీలో ఒక ఛానల్ ఇలా చెప్పచ్చు, ఇంకో ఛానల్ ఇంకోటి చెప్పచ్చు, అందరూ అభిప్రాయం చెప్తారు, నా ఉద్దేశం ఇలా జరిగింది, అలాగే నా పర్స్పెక్టివ్ జరిగింది అని చెప్పాను. నేను జరిగింది నమ్మకపోతే అది మీ రైట్. అంటే మూవీలో ఒక డైలాగ్ ఉంది, చెరువులో రాయేస్తే కప్పలన్నీ పక్కకు వచ్చేసి చేపలు కింద కొట్టుకుంటాయి, అది మీకే అప్లికేబుల్ అవుతుంది. మీరే కదా రాసిన నిజంగానే ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ సార్. సార్ ఈ శబదం అనేది సెకండ్ పార్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి అండ్ ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అండ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది? ఫిల్మింగ్ అంతా అయిపోయిందా లేకపోతే? ఓకే అంటే బిఫోర్ ఎలక్షన్స్ మొత్తం అన్ని పార్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఎన్ని పార్ట్స్ ఉంది సార్? నో కామెంట్. ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వేరే వాళ్ళు పెట్టారు, కానీ ఈ ఓటీటీలో చేసిన పోస్టర్ సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఒరిజినల్ పిక్స్ వాడారు. ఎందుకంటే ఒరిజినల్ పిక్స్ కిరణ్ గారు ఇది వ్యూహం సినిమాని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చూసారని ఏమన్నారు? లేదు, వైసీపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అజయ్ గారు, రెండు చోట్ల మీరు జగన్ గారి యాటిట్యూడ్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొంత న్యూట్రల్ టు పాజిటివ్గా కనిపించేది. అది అంటే ఉదాహరణకి డైనింగ్ టేబుల్ దగ్గర కొంత గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ మాకున్నాయి, కానీ లోకేష్ లేవో అని ఆయన చెప్పడం, లాస్ట్లో కూడా నాకు కక్ష సాధించేది కాదు అని షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, దీని వెనకాల ఏమన్నా కారణం ఉందా? అది ఆయన క్యారెక్టర్ అనేది నా ఉద్దేశం. బికాజ్ నేను బయట నేను కలిసిన కదా నాకు అది నిజంగా అనిపించింది. ఎస్పెషల్లీ ఈవెన్ పీపుల్ ఒకవేళ శత్రువులు మనం అనుకున్నా వాళ్ళు ఉన్న క్వాలిటీ ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారు. అది ఇట్ ఈస్ షోస్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. One more flippant question if you permit, sir. ఎన్ని కిలోలు చిప్స్ అయ్యాయి సార్ ఆ షార్ట్ చేయడానికి? ఎన్ని కిలోలు చిప్స్? ప్రొడక్షన్ ఉన్నారు. వ్యూహం సినిమాకి వచ్చేసరికి హీరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన బయోపిక్ ప్రోగ్రామ్ తీస్తానని చెప్పి చెప్పారు. శబ్దంకి వచ్చేసరికి మాక్సిమం ఒక 5-6 షాట్స్ లో తప్ప జగన్ గారు లేరు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు? మాటలో నేను చాలాసార్లు చెప్పానండి, కమర్షియల్ మసాలా సినిమాలకు సంబంధించిన హీరోస్ ఇందులో క్యారెక్టర్స్ అంటే అప్పుడు మాకున్న పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నారో అదొకటి. రెండోది మీకు దాని వెనకాల ఉన్న కాన్స్పిరసీ అంతలో ఉంటే డ్రామా ఉండదు, స్ట్రైట్గా మాట్లాడితే డ్రామా ఉండదు. సో జగన్ గారి సీన్ తక్కువ ఉండడానికి కారణం ఆయన స్ట్రైట్గా మాట్లాడతారు, దాంట్లో డ్రామా ఉండదు. కాబట్టి నేను ఫోకస్ ఇంత పెట్టాను. సార్ సినిమాలో 2 క్వశ్చన్స్ రైజ్ చేశారా, ఆన్సర్ చెప్పలేదు. ఏంటంటే సీరియల్ గారు అంటారు నా మీద ఎందుకంత కక్ష అని మీకు, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు నా అభిమానం చెప్తున్నారు నా మీద ట్రోల్ చేస్తాడు. దాని రెండింటికి మీరు ఆన్సర్ చెప్పాలి. అదే చెప్తున్నారు బేసిక్గా నా పాయింట్. నాకు వాళ్ళతో ఏం లావాదేవీ లేనప్పుడు, అంత ఎటువంటి ఇంట్రాక్షన్ లేనప్పుడు నాకు ఎందుకు ఉంటుంది. కానీ పబ్లిక్ ఫిగర్స్ ప్రతి వాడి మీద నాకు మోడీ మీద కూడా ఒపీనియన్ ఉంది, డొనాల్డ్ ట్రంప్ మీద కూడా ఉంది. సో బేసిక్గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతే. ఆ ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది స్ట్రాంగ్గా ఉంటుంది. సార్ ఇక్కడ సార్ ఇది చంద్రబాబు గారి వ్యూహం అన్నట్టుగా మాకు చూపించారు, కానీ ఇందులో మీరే అంటున్నారు మీరు అనుకున్నది తీశాను. సో ఇది ఆర్జీవి గారి వ్యూహం కింద మేము అనుకోవచ్చు. వ్యూహం అంటే ఏంటి చెప్పాలి కదా.
ఇప్పుడు నా పాయింట్, మీరు పొద్దున్న లేచినటువంటి నుంచి ఒక సబ్జెక్ట్ గురించి 10 మంది విన్నారనుకోండి, 10 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ చెప్తారు. ఎవరైతే ఏ సబ్జెక్ట్ పాలిటిక్స్ అని కూడా అంటారు. అలాంటప్పుడు మీరు మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న రిసోర్సెస్ తోటి ఒకటి అడిగేది ఇది ఎలా జరుగుతుందని, అప్పుడే అది మ్యాచ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్, అది చేద్దామా వద్దా, పొద్దు కలపాలా వద్దా, మాటి మార్చుకోవడం మనం చూసాం అన్నిసార్లు. అది కొత్త విషయం కదా. అప్పుడు అదే నేను సినిమాలో చూపించినప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి బిలీబిలిటీ ఎక్కువ ఉండదు. అప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ని నేను ఆ క్యారెక్టర్ని అలా వాడుతున్నాను. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను చెప్తేనే నమ్మరు కదా, ఎందుకంటే ఒకే సోర్స్ సాధ్యత ఉన్నది ప్రతి ఒక్కరికి ఉంటే ఆల్రెడీ ప్రీ కన్సీవ్ నోషన్ ఉంటుంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్డిగా నమ్మచ్చు, అసలు ఆయన జీనియస్, ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాడు, ఆయన చేగవర రోజు రాత్రి నుంచి కళ్ళలో మాట్లాడతాడు అని ఆయన నమ్మచ్చు, వాళ్ళు నమ్మచ్చు, వాళ్ళు కాదని నేను అనట్లేదు కదా. వాళ్ళు అలా నమ్మినట్టే నేను నమ్మింది నేను చేస్తాను. అది ఇది మరి వాస్తవంగా అన్నప్పుడు ప్రజల మీద రుద్దే ప్రయత్నం కూడా వాస్తవానికి వాస్తవం కానీ ఛాన్స్ ఏదో తింటాం కదా. మీరు వాస్తవం దేనికన్నా వాస్తవం ఎలా చెప్తారా, ఎలా చెప్తారు? అసలు మీరున్నారా హిస్టారికల్గా తీసుకున్నారు. దేశంలో ఏమి జరిగినా కూడా నిజం అనేది ఒకరి బయట నుంచి వస్తుంది. ఎవరు నమ్మేది వాడు నమ్ముతాడు. అంటే నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. మీకు ఒకవేళ నమ్మబుల్గా లేకపోతే నమ్మకండి, అంతే అయిపోయింది. ఓకే సార్, అంటే ఫస్ట్ వ్యూహంలో శబ్దం చూసుకుంటే కంప్లీట్ గా వేరే నేమ్స్ పెట్టారు క్యారెక్టర్. జగన్ గారి మదనని, ఇంద్రబాబు సెన్సార్ వాడు నామకరణం చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ జరిగింది ఈవెంట్. ఇప్పుడు ఆర్జీవి గారి సినిమా తీశారంటే ఆయన వెనకాల ఏదో ఒక వ్యూహం ఉంటుంది. బట్ మీ మూడు ఇంత మాకు మెయిన్ గా అర్థం కావచ్చు. ఎందుకంటే మీకు ఒక కలెక్షన్స్ కావాలంటే దీనికన్నా మంచి స్టోరీతో మంచి సినిమా కూడా తీయచ్చు. బట్ ఒక పొలిటికల్ సినిమా తీశారంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది కూడా బయట మీ అందరికీ తెలుసు. సో వాట్ ఇస్ ద మెయిన్ మోటో టు డూ దిస్ ఫిల్మ్ అంటే? అదే విషయం. ఈ 15 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రంలో కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క అక్కడున్న రాజకీయ పరిస్థితుల్ని, ఆ నిజ జీవిత సంఘటనలన్నింటినీ, కొన్ని వెనక జరిగిన సంఘటనలు, అదే తను డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజలకి అందరికీ నిజాలు తెలియజేసే ప్రయత్నంలో, మా పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియజేసే ప్రయత్నమే ఈరోజు సినిమా. ఇందాక నేను చక్కగా చెప్పాను, అది నిజం అనేది వాళ్ళని తీసుకుంటే అది నిజం, తీసుకోకపోతే వాళ్ళ అభిప్రాయం వేరే ఉంటుంది, తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అది రాజీవ్ సార్, ఒక షార్ట్ లోని మాకు నా ఇష్టం బుక్ అనేది మాకు కనబడుతుంది అండ్ అది నారా లోకేష్ గారి చేతిలో. సో దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? నిజంగా చదివే ఉంటారు నారా లోకేష్ గారు నా ఇష్టం బుక్ అనేది? చాలా ఎగరాలమైన ప్రశ్న. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే టీవీకి వాళ్ళు చాలా కేర్ఫుల్గా తీస్తారు. అంటే ట్రోలింగ్ చేయడం కూడా పద్ధతిగా, అంటే ఎంతో కొంత నన్ను పిచ్చోళ్ళు, నన్ను పిచ్చోడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, తెలివైన అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ నంబర్ ఏది ఎక్కువ అని తెలియదు. అలాంటప్పుడు అది నా ఇష్టం రామ్యూజం నుంచి ఎక్కువ నాకు రిప్యుటేషన్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది అనుకున్నాను. కానీ పాయింట్ ఏంటంటే, అది చదివాలని నేను చెప్పలేను. నేను ఉద్యోగ పుస్తకం పట్టుకున్నాను, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి. చంద్రబాబు ఈ రచయించడం అనేది 2024 ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించడానికి ఒక పొలిటికల్ పార్టీకి ప్రయాసం చేయడానికి చూపించాడు. నేను అదే చెప్తున్నాను కదా, నాకు ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది ఇందాక చెప్పాడు. ఆ పర్టిక్యులర్ వ్యక్తి అతనికి ఎంతో తెలుసు, ఇప్పుడు చూసిన దాంట్లో తను ఎంత నమ్మకంగా ఉంది అనుకునే దాన్ని బట్టి ప్రతి మనిషికి మాట్లాడుతుంది. మా ఒపీనియన్ ఏంటంటే, మేము నమ్మి సో బీజేపీ పార్టీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆంధ్ర ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో ఇటువంటి బీజేపీ గురించి ఇటువంటి పాయింట్ ఏంటని చూపించారు. అంటే బీజేపీలో ఇటువంటి గొడవ ఉండకూడదు, చాలా జాగ్రత్తలు తీసేసి మనం ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి బీజేపీ కలుస్తుందా కలవదా, ఇక్కడ సీఎం చేస్తుందా, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఆ వ్యూహాలన్నీ నాన్ స్టాప్గా జరుగుతుంటాయి.
ఈ పర్టికులర్ టైంలో సిబిఐ గారు ఉన్న రిప్యుటేషన్తో అరెస్ట్ మీదకి వచ్చేసరికి 100% ఎవరైనా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చుని నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ట్రై చేశాను ఆయన ఇవ్వలేదు ఆ టైంలో అందరికీ తెలిసిందే కదా. అలాంటప్పుడు ఫోన్ చేస్తే చూపిస్తామని తప్పే ఉండదు. లోకేష్ గారిని ఎందుకంత పొడిగా చూపించారు అంటే కావాలని చూపించారా లేకపోతే లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పినట్టు వాళ్ళ హౌస్ హోల్డ్ వాళ్ళ గురించి చెప్పారా? చాలా మంది. హలో సార్. అదే సార్, ఇప్పుడు టీడీపీ జనసేన వైసీపీ ఉన్నాయి కదా సార్, అవి రెండింటికే పాజిటివ్, అది వైసీపీ ఒక్కటే పాజిటివ్గా చూపించారు, ఇవి రెండింటికి ఏంటి సార్ అంత నెగిటివ్గా చూపిస్తారు? రామాయణం అంతా రక్త చరిత్ర నుంచి ఈ శబ్దం వరకు మీరు చేసిన పొలిటికల్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే? అంటే నేను యాక్చువల్గా టోటాలిటీ ఫిల్మ్ అనేది నేను చేస్తాను కాబట్టి నాకు అసలు ఈ ఫీలింగ్ ఉండదు. కాకపోతే నాకు శపథంలో గవర్నమెంట్ అంటే ఒక సింగిల్ అకౌంట్ మర్డర్ ఉండేది కదా, ఒకటి లాస్ట్. ఇది ఇప్పుడు మీకు అందరూ అన్ని చెప్తారు, ఎవరెవరో ఏదో చెప్తారు కాబట్టి మీకు ఎన్ని పెట్టి తీసారు సినిమా అంటారు. లాస్ట్ లో క్లైమాక్స్ షాట్ లో చంద్రబాబు గారు ఒక్కరే కూర్చున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు వచ్చి చెప్పారు సార్ ఆ సీన్ ఇలాంటి ఏమని గాలి రాజు ఈ మధ్య చెరువేల ఫోటోలు కనిపించట్లేదు సార్, పవన్ కళ్యాణ్ ఫేమస్ చూసావు కదా బాబు, చెరువేల ఫోటోలు కనిపించట్లేదు సార్ పవన్ కళ్యాణ్ గారి.